అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను గోవాకి వెళ్తానని. మ్యాడ్ ఏంటంటే శివ, వైఎస్, వంశన్న, వేణన్న, సందీప్ అన్న ఇంకా ఇర్ఫాన్ అందరూ కలిసి గోవాకి వెళ్దామని ప్లాన్ చేసుకుని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు. బట్ మా వైఎస్ కి కొంచెం ఫీవర్, హెల్త్ ఇష్యూ వల్ల గోవా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయాడు. సో ఇక నాకు కాల్ చేసి చెప్పిండు వేణన్న రమ్మని. సో ఇక నేను వెంటనే కొంచెం అమౌంట్ రెడీ చేసుకుని స్టార్ట్ అయితే అయిపోయాను. కొంచెం అమౌంట్ అన్నానంటే మిగతా మా షో పెట్టుకుంటాడనే కాన్ఫిడెన్స్ తో అయితే వెళ్ళిపోయాను. ఇక నైట్ అన్ని రెడీ చేసుకుని ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మా విలేజ్ లో ఉండే టెంపుల్స్ కి వెళ్లి దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోయాను. ఎందుకంత మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళానంటే మీరు ఎప్పుడైనా సరే మీ విలేజ్ నుంచి లాంగ్ వెళ్తున్నప్పుడు తప్పకుండా మీ విలేజ్ లో ఉండే టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకుని స్టార్ట్ అవ్వండి. అలా దర్శనం చేసుకుని ర్యాపిడో బుక్ చేసుకుని వరంగల్ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం. నేను శివ, వంశన్న ముగ్గురం కలిసి ఆటోలో వచ్చేసాం. కానీ వేణన్న వాళ్ళు మాట్లాడడం ముందే వచ్చేసారు. నేను ఫర్ ది ఫస్ట్ టైం గోవాకి అయితే వెళ్తున్నాను. మీరు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేసి వెళ్ళండి. ఇలా వచ్చామో లేదో బస్ స్టాండ్ లో ఉప్పల్ బస్ అయితే రెడీగా ఉంది. ఇక వెంటనే బస్ ఎక్కేసాం. ఎగ్జాక్ట్లీ 5:20 అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫుల్ నిద్ర వస్తుంది. ఇక అందరం అయితే అలా స్లీప్ అయితే వేసేసాం. ఓకే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. మీరు కూడా వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. వెళ్ళొస్తా.